జంజావతి రిజర్వాయర్పై కూటమి నాయకుల యొక్క విజ్ఞప్తి. వెంటనే బడ్జెట్ సమావేశాలలో చర్చించే విధంగా తీర్మానం చేసి పంపించండి. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఉపేంద్ర, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం నాయకులు వెంకటేష్ డిమాండ్. గడిచిన కొద్ది రోజుల క్రితం అటు కూటమిలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు కలిసి జంజావతి రిజర్వాయర్ కొన్ని రోజుల క్రితం పరిశీలించిన అనంతరం కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా భవిష్యత్తులో జంజావతి రిజర్వాయర్ను పూర్తి చేసే విధంగా ఆలోచిద్దాం అన్న సందేశాన్ని ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఈ సమస్యలను వెంటనే బడ్జెట్ సమావేశాల్లో చర్చించి తగిన నిధులు వచ్చే విధంగా కూటమి నాయకులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు జిల్లా నాయకులు కొల్లి సాంబమూర్తి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఉపేంద్ర, గిరిజన సంఘం నాయకులు వెంకటేష్ బుధవారం పత్రికా విలేకరులతో కొమరాడ మండల కేంద్రంలో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కంబవలస పంచాయతీ పరిధిలో గల జంజావతి రిజర్వాయర్ను 1979లో 24,000 ఎకరాలు సాగు భూమికి నీరు అందించే విధంగా ప్రారంభించి నేటికి 45 సంవత్సరాలైన కేవలం 40% పూర్తి చేసి మిగతా పని కోసం ఒరిస్సా సంబంధించిన 1100 ఎకరాల భూమి మరియు 5 గ్రామాల సమస్యను ఒరిస్సా ప్రభుత్వంతో పరిష్కరించలేక జంజావతి రిజర్వాయర్ను అటు ఒరిస్సా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఒప్పందం చేసుకోవాలని, గెలిచినప్పుడల్లా 4 మండలాలకు సంబంధించిన ప్రజల యొక్క ఓట్ల సంపాదించుకొని వివిధ రకాల పదవులు పొంది తర్వాత మరిచిపోయే పరిస్థితి ఉందని, ఇలాంటి సందర్భంలో ఇప్పటికీ అనుకోవడమే కానీ అటు తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రులు గతంలో ఒరిస్సా ప్రభుత్వం వేరుగా ఉండటం వల్ల గట్టిగా ప్రయత్నం చేయకపోవడం చాలా అన్యాయమని, ఇలాంటి సందర్భంలో ఈరోజు మన కురుపాం మరియు పార్వతీపురం ఎమ్మెల్యేలు ఒకే పార్టీ వారు కావడం వల్ల మరియు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కూటమి ప్రభుత్వంలో ఉండటంతో పాటు అటు పక్క ఒరిస్సా బీజేపీ ప్రభుత్వం కూడా కూటమిలో ఉండటం వల్ల ఈరోజు జంజావతి జలాశయం ఒప్పందం కుదరటానికి వీలవుతుందని, ఇలాంటి సందర్భంలో ఈరోజు కూటమిలో జంజావతికి మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని, ఇందువల్ల అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ అటు ఒరిస్సా రాష్ట్రాలు కూటమి ప్రభుత్వంలో ఉండటం మరియు పార్వతీపురం కురుపాం ఎమ్మెల్యేలు ఇద్దరు తెలుగుదేశం పార్టీ వారు కావడం, అలాగే అమరావతిలో మంత్రులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయటం, ఇంతటి గొప్ప అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా జంజావతి రిజర్వాయర్ సమస్యను పరిష్కరించే దిశగా ఈరోజు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో చర్చించే విధంగా కూటమి నాయకులు ముందుగా రావాలని, ఆ విధంగా ముఖ్యంగా 4 మండలాలైన సీతానగరం, కొమరాడ, గురుగుబిల్లి, పార్వతీపురం మండలాల్లో ఉన్నటువంటి కూటమి ముఖ్య నాయకులు దీని మీద శ్రద్ధ వహించి జంజావతి జలాశయం పూర్తయ్యే వరకు కురుపాం ఎమ్మెల్యే గారు, పార్వతీపురం ఎమ్మెల్యే గారు మరియు మన జిల్లా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సంధ్యారాణి మేడం గారు వారికి ఈ విషయం తెలియజేసి భవిష్యత్తులో జంజావతి రిజర్వాయర్ పూర్తయ్యే వరకు అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు నాయకులతో కమిటీ వేసి భవిష్యత్ ప్రణాళికను రూపొందించాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూటమి నాయకులకు తెలియజేస్తున్నాము. గతంలో 12,000 ఎకరాలకు నీరు అందించే విధంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అతి పెద్దదైన రబ్బర్ డ్యామ్ 2006లో రప్పించడం జరిగిందని, అయితే ఈ రబ్బర్ డ్యామ్ వలన కేవలం 3,000 నుండి 4,000 ఎకరాల వరకు నీరు అందుతుందని, ఎందువల్ల అంటే కాలువలు కూడా పూర్తిగా క్లీన్ చేయకపోవడం వల్ల, కలుపు మొక్కలు చేరడం వల్ల ఆ నీరు కూడా పూర్తిగా కాలువల గుండా వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, కాబట్టి ఇలాంటి సందర్భంలో కూటమి నాయకులు ఒక అడుగు ముందుకు వేసి జంజావతిని పూర్తి స్థాయిలో నిర్మించుకునే విధంగా కూటమి సభ్యులతో పాటు మిగతా ప్రజా సంఘాలు మరియు పార్టీ నాయకులతో కమిటీ వేసి భవిష్యత్తులో జంజావతి రిజర్వాయర్ పూర్తి చేసుకునే దిశగా అంచెలంచెలుగా పోరాటం చేసి ఈ జంజావతి రిజర్వాయర్ను పూర్తి స్థాయిలో నిర్మించుకోవాలని ఈ సందర్భంగా కూటమి నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. జంజావతి ప్రాజెక్టు పూర్తి చేస్తే పార్వతీపురం, అలాగే సీతానగరం, గరుగుబిల్లి, కొమరాడ మండలం 4 మండలాలకు సంబంధించి 24,000 ఎకరాలకు సాగు భూమికి నీరు అందించే విధంగా ఆ రోజు 1979లో ఇక్కడ జంజావతి ప్రాజెక్టు అనేది ప్రారంభించారు. నేటికి 45 సంవత్సరాలు అవుతుంది కానీ పూర్తి కాలేదు. దీనికి కారణం ఏంటంటే కేవలం ఒరిస్సాతో వివాదం. 11,000 ఎకరాల భూమి, 5 గ్రామాల సమస్యను నేటికి 40 సంవత్సరాలైన పరిష్కరించే దిశగా ఈరోజు ఎంతమంది ముఖ్యమంత్రులు అయినప్పుడు కూడా పరిష్కరించే పరిస్థితి లేదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ, తెలుగుదేశం,
జనసేన పార్టీ నాయకులు వచ్చారు. జంజావతి ప్రాజెక్టు సందర్శించిన సందర్భంగా కమిటీ వేస్తాం, మంచి రోజులు మాకు ఉన్నాయి, ఒరిస్సాలో కూడా కూటమిలో ప్రభుత్వం ఉంది కాబట్టి మంచి రోజులు వస్తాయి, దీనిపైన కమిటీ వేస్తాం, ముందుకు సాగుతామని చెప్పడం జరిగింది. అయితే మేమనేది ఏంటంటే, మీరు ఎలాగ కూటమిలోన కమిటీ వేస్తామన్నారు, ఆ సందర్భం ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి మంచి అవకాశం. కూటమి పక్కనే ఒరిస్సా ప్రభుత్వం కూడా కూటమిలో ఉంది కాబట్టి ఈ జంజావతి ప్రాజెక్టుని పూర్తి దశలో ముందుకు చేసే దిశగా కూటమిలో ఉన్న నాయకులందరూ అన్ని పార్టీలు ఆలోచించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు 24,000 ఎకరాలు నీరందించిన సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేవలం ఆశ్చర్యాలు అతి పెద్దదైన రబ్బర్ డ్యామ్ తెప్పించి 12,000 ఎకరాలు నీరందిస్తామన్నారు. కానీ కేవలం 4-5 ఎకరాలకి నీరందించే పరిస్థితి, ఎందుకంటే కాలువ లేకపోవడం వల్ల. ఏదేమైనా ఈరోజు కూటమిలో ఉన్న ఆ పార్టీలు 3 పార్టీలు కూడా కలిసి ఇప్పటికే ఒక చర్చ పెట్టారు. ఆ చర్చని ముందుకు సాగించే విధంగా బడ్జెట్ సమావేశాల్లో ఈ తీర్మానాన్ని పెట్టి మన జంజావతి ప్రాజెక్టును పూర్తి చేస్తే 4 మండలాలు సీతానగరం, పార్వతీపురం, గరుగుపిల్లి, కొమరడ మండలాలకి నీరందించే రైతులు పుష్కలంగా ఉంటారు కాబట్టి ఇంతకన్నా మరొక అవకాశం రాదు. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ 3 పార్టీల నాయకులతో పాటు మిగతా పార్టీలు, ప్రజా సంఘాల నాయకులను కమిటీలో చేర్చి భవిష్యత్తులో ఈ జంజావతి ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా అటు కూటమి సభ్యులతో పాటు మిగతా పార్టీ నాయకులు, మిగతా పార్టీ వాళ్ళకి, ప్రజా సంఘాలకు అవకాశం కల్పించి భవిష్యత్తులో దీన్ని సాధన దిశగా ఈ జంజావతి ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా ఇప్పటికైనా మంచి రోజులు వచ్చాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కూటమి సభ్యులు వెంటనే ఈ తీర్మానాన్ని చేసి ఈ బడ్జెట్ సమావేశాల్లో పంపించాలని చెప్పి మేము ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం.